బజ్జీలకి బనకచెర్ల, చేపల పులుసుకు రాయలసీమ లిఫ్ట్. రాజకీయ నేతలు కూడా ఈ మధ్య బాగా సెటరికల్ పంచులేస్తున్నారు. ఇప్పుడు ఈ బెజవాడ బజ్జీలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అప్పుడెప్పుడో రొయ్యలు తిని రాయలసీమకు నీళ్లిచ్చారని, పులుసు తిని అలుసివ్వడం వల్లే కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా ఈ వ్యాఖ్యలకి బనకచెర్లను లింక్ చేసి కాంగ్రెస్ నేతలపై సెటైర్లేశారు హరీష్ రావు. చంద్రబాబు ఇంటికి వెళ్లి బజ్జీలు తిని బనకచెర్ల ప్రాజెక్ట్ ని అప్పచెప్పారంటూ ఆయన విమర్శించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నీళ్ల పంచాయతీ ఎడతెగడం లేదు. అయితే మొన్నటి వరకు వాటర్ వార్ వచ్చిన ప్రతిసారి రాజకీయాలు రొయ్యల కూర, చేపల పులుసు చుట్టూ తిరిగేవి. ఇప్పుడు సీమ పులుసు పాలిటిక్స్ కాస్త బెజవాడ బజ్జీల పాలిటిక్స్ గా మారిపోయింది. అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ పై సెటార్లు వేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయల్లో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. ఈ వ్యాఖ్యలకు అప్పుడే కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కోర్టుకు వెళ్లిందే కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య బనకచెర్ల పంచాయతీ ముదిరింది. బనకచెర్లను అడ్డుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందంటూ ఫైర్ అయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధైర్యం చాలడం లేదని విమర్శించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి విజయవాడకు పోయి విజయవాడలో చంద్రబాబు గారిని కలిసి బజ్జీలు తినొచ్చిండు. అప్పటి నుంచి నేను కూడా అగనెస్ట్ మాట్లాడతలేడు. హరీష్ రావు చేసిన బజ్జీల కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.